తమ ఇళ్లకు అదాని ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే వద్దని చెప్పారని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం ప్రారంభించారు. 37వ డివిజన్ సుందరయ్య భవన్ పరిసరాల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని దువ్వ శేషబాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టం చేసిందని తెలిపారు. ఆ చట్టానికి వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు అనుకూలంగా ఓటు వేస్తున్నాయని అన్నారు. దీని ఫలితంగా అదాని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదుర్చుకుందన్నారు. గత ప్రభుత్వ సమయంలో టీడీపీ నాయకులు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలని పిలుపునిచ్చిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కానీ అదే ఒప్పందం ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూటమి ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం దారుణమని అన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు ముందుగానే సెల్ ఫోన్ వలె రీఛార్జ్ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు కె నాగజ్యోతి, మలక వెంకటరమణ, చంద్రమళ్ళ, పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాణి తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ లాగా ముందుగానే కరెంట్ రీఛార్జ్ చేయించుకోవాలి. ఇప్పుడు మొబైల్ ఎలాగైతే మనం ముందుగా రీఛార్జ్ చేయించుకుంటున్నాం, మాట్లాడుతుండగా డబ్బులు అయిపోతే మొబైల్ కట్ అయిపోయినట్టే కరెంటుకి కూడా ప్రీపెయిడ్ చేయించుకోవడం వల్ల మన వాడకాన్ని బట్టి మనం రీఛార్జ్ చేయించుకున్న డబ్బులు అయిపోతే ఒక మెసేజ్ పెట్టి వదిలేస్తారు. మధ్యరాత్రిలో కూడా కరెంటు పోయే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు పాత మీటర్ పద్ధతి ప్రకారం మనకి బిల్లు ఇచ్చిన తర్వాత 2 వారాల లోపల బిల్లు చెల్లించాలి. ఒకవేళ మన దగ్గరలో డబ్బులు లేకపోతే ఇంకో 2 వారాల అవకాశం ఇచ్చి వచ్చే నెలలో ఫైన్తో కూడా మనం కడుతున్నాం. అదేవిధంగా ఏ టైంలోనైనా ఒకే రకంగా యూనిట్ ధర ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వల్ల టైమ్ ఆఫ్ ది డే అనే సిస్టమ్ పెట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కరెంటు మనం ఎక్కువగా వాడతాం కాబట్టి ఆ టైంలో యూనిట్కి ఎక్కువ రేటు వసూలు చేస్తామని ఇందులో ఒప్పందంలో ఉన్నది. కాబట్టి కాకినాడ నగర ప్రజలు విజ్ఞత కలిగిన వారు ఆలోచించండి. మనం గతంలో చెత్త పన్నును ఇలాగే వ్యతిరేకించాం. ప్రజలందరూ వ్యతిరేకించడం, ప్రజా సంఘాలు, సిపిఎం, వామపక్షాల పోరాటాల వల్ల కాకినాడ నగరంలో చెత్త పన్ను రద్దయిపోయింది. అదే రకంగా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగించడానికి వస్తే మాకు ఈ మీటర్ వద్దు అని చెప్పాలని, అలాగే ప్రభుత్వం వారు పెంచుతున్నటువంటి కరెంటు ఛార్జీలు బిల్లులోకి రకరకాల రూపాల్లో మనకి ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈ ఛార్జీలన్నింటినీ వ్యతిరేకించాలని కాకినాడ నగర ప్రజలకు సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కావాలని అడిగింది అదాని అడిగాడు కాబట్టి అదాని లాభం కోసం చెప్పి ఆ కొత్త మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదాని మీటర్లు బిగించడానికి వచ్చేవాళ్ళు అదాని మనుషులే తప్ప ఈపీడీఎస్ఐల్ వాళ్ళు కాదు. విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రావట్లేదు. మీరు అదే దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ మీటర్ బిగించిన తర్వాత 9 సంవత్సరాల పాటు దాని ఛార్జీ మన దగ్గర వసూలు చేస్తారు. అంటే ఏళ్ళనాటి శనిలాగా మనల్ని పట్టుకొని వదలదన్నమాట. రేపు ఈ ప్రభుత్వం ఓడిపోయినా ఇంకొక ప్రభుత్వం వచ్చినా ఇది 9 ఏళ్ళు మనం కట్టాల్సిందే. ఇదంతా తెలుగుదేశానికి కూడా చాలా బాగా తెలుసు. అందుకనే నారా లోకేష్ ఏంటన్నారంటే ఈ మీటర్ బిగించడం కోసం అని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళ చేతుల నుంచి మీటర్ లాక్కొని నేలకేసి బదలగొట్టండి అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆ విషయం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఆ రోజు అలా చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నారంటే మీటర్లు బిగించుకోండి అని చెప్తున్నారు. అంటే అధికారులు ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా. నారా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడుకి చెప్పదలుచుకుంటారంటే ఈ బిగింపు అనేటువంటిది మీరు మానుకోకపోతే మీకు ముసలం తప్పదు. రేపు రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద సదస్సు జరుగుతుంది విజయవాడ 13వ తారీఖు. అక్కడి నుంచి దీని మీద కార్యాచరణ పిలిపిస్తారు. మీరు సర్వనాశనం